మద్యపాన నిషేధం, అక్కలారా చెల్లెళ్ళారా వచ్చిరండి మద్యపాన నిషేధం అన్నాడు. చేసాడా? ఇది హామీ నెరవేర్చావా? చేయలేదే. పైగా అప్పు తెచ్చాడు. బ్రాందీ షాపుల నుంచి అప్పు చేయడం ఇప్పుడు చూడలేదండి నేను. 25 సంవత్సరాలకు అప్పు పెట్టండి, ఇది 3 నెలలు జైలుకి పోతాడు. 25 సంవత్సరాలకు అప్పు పెట్టండి. లేకపోతే రోజు ఏముంది? మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఓటాడడానికి వస్తాం, లేదా ఓటాడడం ఉంది. ఇప్పుడు ఏం చేస్తావమ్మా రోజమ్మా? ఓటాడడానికి వెళ్తావా లేదా పబ్బుల్లో డ్యాన్స్ చేస్తావా? చెప్పు, సమాధానం చెప్పాలి కదా జనానికి. నువ్వే అన్నావు, లేదా ఓటాడడం రావన్నావు. ఇప్పుడు ఏం చెప్తావు? చేయి. ఇదంతా కూడా ఎంత గౌరవం అండి. అప్పు ఎంత ఇచ్చాడండి? 8,300 కోట్లు ఇచ్చాడండి గాంధీ షాపుల మీద. వడ్డీ ఎంత అనుకున్నారండి? 9.62% వడ్డీ తెచ్చాడండి. తీర్చే టైం ఎంత అనుకున్నారండి? 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు అప్పు తీసేస్తాడా? అప్పటి వరకు ముఖ్యమంత్రి చేసేద్దామనే, ఈ రాష్ట్రాన్ని దోషేద్దామనే. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పలేదేమో అన్న మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్ చెప్పవలసింది. ఇవన్నీ జనం అర్థం చేసుకుని కదా. అంతేకాకుండా 30 లక్షల మందికి ఇల్లు కడతాను హామీ ఇచ్చాడండి ఆ రోజుని. ఇప్పటికి చెప్తాడు 30 లక్షల మందికి ఇల్లు కడుతున్నాను అని. గ్రౌండ్ల మీద ఉన్నాయి అంతండి. ఒకసారి ఓపెన్గా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. 30 లక్షల ఇల్లు కట్టినా డబ్బు ఇతనికి పైసా లేదు. అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. దాంట్లో 1,50,000 రూపాయలు మోడీ గారు ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30,000 రూపాయలు మన ఉపాధి హామీ పథకం డబ్బులు, కూలీలకు డబ్బులు ఇస్తాం కదండి అవి. అంటే మొత్తం 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే నేను ఇచ్చాను చెప్పడం సిక్కుండవు కదా. మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అంటే కొడుకు ఏమో ప్రధానమంత్రికి పుట్టాడు, నా కొడుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఈ డబ్బు అంతా అతుంది కేంద్ర ప్రభుత్వం. అది మా మోడీ గారి సొంత డబ్బు కాదు, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది పచ్చి మోసం కదండి. 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నావు, నీ మేనిఫెస్టోలో ఉంది, ఇచ్చావా? మరి ఎన్ని ఇవ్వకుండా, నేను చెప్పినవన్నీ ఎక్కడ ఇవ్వకుండా 99% అయిపోయని చెప్పి జనాలు ఏ విధంగా మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఆడొకడని గుడివాడు నాని సన్న బియ్యం ఇస్తున్నాడు, తెల్ల బియ్యం, సన్న బియ్యం. ఈ ఆడవాళ్ళని తెగ చూశారు, బియ్యం వచ్చేస్తాయని. ఏ బియ్యం ఎక్కడ సన్న బియ్యం? ఈ లోపల ఆడిపోయాడు, ఆడు లేడు. ఇప్పుడు ఎవరిని అడుగుతాం? ఇది హామీ కదా. సన్న బియ్యం ఎక్కడ పడితే అక్కడే మైక్ పట్టుకుంటే సన్న బియ్యం, తెల్ల బియ్యం వచ్చేస్తున్నాయి. ఇదండి. మరి అదే కాకుండా అర్హులందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పి 4,80,000 మంది పెన్షన్ తీసేశాడు. అది రికార్డే, నేను చెప్పింది కాదు. ఇంట్లో స్కూటర్ ఉందనో, కరెంటు బిల్లు పెరిగిందనో, యూనిట్లు పెరిగిపోయానో, ఇంట్లో 2 బాత్రూములు ఉన్నాయనో పెన్షన్ తీసేశాడు. మరి ఇది ఏమైంది హామీ? ఈ అన్నిటితో కలిపి 99 ఏమి? అది కాకుండా ఈ అమ్మఒడి ఇవన్నీ మామూలు అండి. విశాఖపట్నంలో 123 ఎకరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చిన సంగతి మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. పాలిటెక్ కాలేజు, ఐటీ కాలేజీలో, ఆఖరి రైతు బజార్లో అన్నీ కూడా మొత్తం దోషిస్తాడు. ప్రైవేట్ ఆస్తులు అంటే చెప్పవసరం లేదు, బెదిరించి బలి తీసుకున్నారు. మొన్న పాప రాజుగారు కళ్యాణ మండపం లాస్ట్ టైం చెప్పాను, రాజరాజ్ ప్యాలెస్ ఎంత ఘోరం అంటే పెద్ద ఆయన అర్ధరాత్రి అప్పుడు నాకు ఫోన్ చేశారు. ఆ రోజు మీకు చెప్పాను, ఆ రోజు చెప్పాను. నేను ఎప్పుడైతే మీకు ప్రెస్ మీట్ పెట్టానో కేకే రాజు గారు దగ్గరుండి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ కేకే రాజు సంబంధం ఏంటయ్యా? మళ్ళీ ఫోజ్ ఒకటి అలా నుంచొని ప్రెస్లోకి ఇది రావాలి, దూరం పక్క నుంచి ఉంటుంది, మాట్లాడచ్చు కదా. ఆ ముసలాయన చేత నన్ను ఎవరేం హింసించలేదండి, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, అంతా చెప్పించారు.
చెప్పుకో. ఆ వెంటనే జాయింట్ కలెక్టర్ ఏమి ఇచ్చాడు? నోటీస్ ఇవ్వడం కరెక్ట్ అని జాయింట్ కలెక్టర్ ఇచ్చాడు. దీంట్లో ఏది నిజం? దిపెత్తారండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. పాప ముసలాన్ని కష్టపడి కొట్టుకుంటే ప్యాలెస్ లాగా భారతి గారికి నచ్చేసిందట. కాళ్ళు వెళ్తే చూసి అమ్మో చాలా బాగుంది, నాకు కావాలంటే ఇచ్చేస్తారండి. దిపెత్తారా? ఏంటండి ఇది పరిపాలన విధానం? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నానండి. అలాగే మీకు తెలుసు ఇంకా ఘోరం ఏంటంటే ముఖ్యమైన విషయం అండి, రైతులకు సంబంధించింది. ఇవాళ చూశారు, రైతులందరికీ ఉచిత బోర్లు ఇస్తానండి. ఆ రోజు మేము భయం పెట్టాం, ఆ పథకం బోర్లు కొట్టించాం రైతులందరికీ. ఇతను కొట్టిస్తానని చెప్పి బెంగళూరు నుంచి రిగ్గులు 50-60 రిగ్గులు తెచ్చాడు. ఊర్లో అన్ని ఊరేగింపులే తిప్పాడు. తర్వాత రిగ్గులు కనపడలేదు. నాకు రిగ్గు వాడు నాకు తెలిసిన బెంగళూరు అక్కడ ఫోన్ చేసి ఏదో దిక్కులు ఏమైంటే 4 రోజులు తిప్పాడు, మాకు డబ్బులు ఇవ్వలేదు, పోయామన్నారు. ఏమైంది బోర్లు? ఇదేంటి పరిపాలన? ఉచిత బోర్లు. ఇంకోటి ఏంటంటే ప్రమాదకరం ఏంటంటే మా పాస్ పుస్తకాల మీద ఈడి ఫోటో ఏంటండి అనుకుంటున్నా. మా తాత మా నాన్న భూ ఇచ్చారండి 10 ఎకరాలు. పాస్ పుస్తకం మీద మా నాన్న ఫోటో వేసుకుంటాను, లేదు మా తాత ఫోటో వేసుకుంటాను. ఈడి బొమ్మ ఎందుకండి? ఈడి బొమ్మ అంటే ఈడి భూ ఇచ్చినట్టు నాకు. ఇది ఎంత అన్యాయం ఇది? దానికి మళ్ళీ గవర్నమెంట్ డబ్బుతో ఈ ఫోటో వేసేస్తాడట పాస్ పుస్తకాల మీద.